Step into Value Zone. Hypermart. Patanjali. హాయ్ ఇమ్రాన్ గారు. అయ్యో సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వచ్చింది పేరు. ఇంత బ్యూటిఫుల్ క్యూట్ ఉన్నారు కదా, తనకి ఇంకెవరు అవసరం లేదేమో. అది మీరే చెప్పాలి. అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ ఒక నార్మల్ పర్సన్ ఇంత సంపాదించుకోవడం చాలా కష్టం కదా. ఇక జనాల ప్రేమ, వాళ్ళ బ్లెస్సింగ్. బట్ ఒకటి హార్ట్ఫుల్ గా ఏంటంటే ఇమ్రాన్ గారు చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు, చాలా మందికి ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా మందిని అంటే మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే ట్రెండ్కి తీసుకొచ్చారు. అది నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లుంది. నేను ఎప్పుడూ పైసలు ఇంకా ఆశపడలేదు. అమ్మాయిలు తక్కువ చెప్తారు కదా లవ్ యూ మిస్ యూ అని, నేను సో తనతోనే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా. చేస్తుంది ఆమెనే నాకు ప్రపోజ్ చేసి. సో ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీ వైఫ్ కి మీ కింద మీద ఊపు ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్ ఇమ్రాన్ అనగానే ఒక ముస్లిం అని ఉంటది, బట్ వినాయకుడు అంటే ఇష్టమా? వినాయకుడు ఇష్టం అంటే ఇప్పుడు అన్ని దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు ఎట్లా అయిపోతున్నాయి అంటే ఇప్పుడు రాజకీయంలో అందరు కొట్లాట పెట్టేస్తారు, వాళ్ళు కొట్లాడుకోరు. ఇమ్రాన్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తారు. సౌండ్ పడవా? వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈరోజు అయితే నాతో చాలా బ్యూటిఫుల్ కపుల్ నాతో ఉన్నారు, బట్ చాలా అయిందండి ఇంటర్వ్యూ అడిగి ఫైనల్గా ఈరోజు గణపతి ఫెస్టివల్గా గణపతిని చక్కగా నిమజ్జనం కాబట్టి మనం ఇలా లాక్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ ఇప్పుడు కూడా పదండి, కిందంతా క్రౌడ్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళిపోదాం అని చెప్పి తప్పించుకుందామని ట్రై చేశారు. బట్ ఎంతైనా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత అతిథులం కదా మనం, పాప ఈ మొగమాటానికైనా సరే ఓకే అన్నారనమాట. సో మరి మాట్లాడిద్దాం ఈరోజు ఆ బ్యూటిఫుల్ కపుల్తో. హాయ్ ఇమ్రాన్ గారు. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వచ్చింది పేరు. హాయ్ అండి. కాదు, మస్తు ఏడిపిస్తారు కదా, ప్రాంకులు చేస్తారు, ఎక్కడో కెమెరాలు పెడతారు, నిద్రపోతుంటే మొహం మీద అదొంపుతారు, పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి పాపం శంకలో పెట్టుకొని బయలుదేరిపోతే మీ మావయ్య గారు ఇది చేశారు. ఇంత సీరియస్ ప్రాంక్స్ చేస్తుంటారు, కోపం వస్తుందా ఇమ్రాన్ గారి మీద? చాలా వస్తుందా? ఆయన చేసే లెక్కలు అలా ఉంటాయి. చాలా ఎక్కువ ఉన్నట్టుంది. గర్ల్స్ ఫాలోయింగ్ ఉంది. ఇలా కొట్లాటలు అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చిరా, మాకు లొల్లి పెట్టడానికి వచ్చిరా? అసలు యాక్చువల్ గా ఉల్టా పుల్టాలో ఉంటారు అనుకున్నాం కదా, ఆ ఉల్టా పుల్టా ఇక్కడ చేద్దాం. గర్ల్ ఫాలోయింగ్ ఉంది కదండి, ఆ విషయం అందుకే ఇద్దరికి ఎక్కువ గొడవలు. మీరు ఇంత బ్యూటిఫుల్ క్యూట్ ఉన్నారు కదా, తనకి ఇంకెవరు అవసరం లేదేమో. అది మీరే చెప్పాలా? చెప్పండి. అంటే ఏంటి, లేరనా? లేరు, ఉన్నారు. లేరా అంటే మళ్ళీ ఇంకోళ్ళు వల్లినా ఇంకో ఉన్నది చెప్పు. ఉన్నది చెప్పినా కదా, లేరా అంటే మళ్ళీ ఇంకోళ్ళు వల్లి అంటున్నా. సూపర్. ఇమ్రాన్ గారు అసలు పాపం నిద్ర లేనట్టుంది. లేదు కదా. సూపర్. కానీ అంటే మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాము, ఎంతమందికి సపోర్ట్ చేశారు అంటే అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ ఒక నార్మల్ పర్సన్ ఇంత సంపాదించుకోవడం చాలా కష్టం కదా. ఇక జనాల ప్రేమ, వాళ్ళ బ్లెస్సింగ్. దీనికోసం ఎంతో కష్టపడి ఉంటారు కదా. స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఏంటంటే కొంచెం పబ్లిక్ సపోర్ట్ వల్ల కొంచెం ఒక స్టెప్ అనేది ముందు పోతున్నా. కానీ సెలబ్రిటీస్ కూడా వదలకుండా ప్రమోషన్స్ లో దుమ్ము లేపుతున్నారు. మా యాంకర్స్ పరిస్థితి ఏంటి, అసలు ఫైట్ చేద్దాం అని వచ్చాను నేను. లే మీతో కొట్లాడలేము. వాళ్ళ మీ
టీవీ వాళ్ళు అందరూ వచ్చేసారు. మీ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, మా మ్యాన్ పవర్ తక్కువ ఉంది. ఏంటండి ఇమ్రాన్ గారు ఈ లేటెస్ట్ గా మధ్య, స్టార్ట్ చేశారు, ఇంత హెవీ ట్రెండ్ లో ఉన్నారు. బట్ ఒకటి హార్ట్ఫుల్ గా ఏంటంటే ఇమ్రాన్ గారు చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు, చాలా మందికి ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా మందిని అంటే మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే ట్రెండ్ కి తీసుకొచ్చారు. అది ఏం చేసాం, అది నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లుంది. నేను ఎప్పుడూ పైసలు ఎంకలు ఆశపడలేదు. నేను పైసలే పెట్టుకోను, నా దగ్గర ఏముండవు. ఉంటాయి మా మనీ అని ఇంకోటి మెయిన్ వాడే. నేను ఇట్లా ఉండే రీజన్ వాడు. ఇంకోటి గంగు వాళ్ళ చేతిలోనే ఉంటాయి పైసలు, నా చేతిలో ఉండవు. నేను ఏం పెట్టుకోను, నాకు ఏం కావాలో అది నాకు తెచ్చి ఇచ్చేస్తాను. అట్లా నాకు నేను ఎప్పుడు పైసలు ఎంకల పడలే అని నాకు ఇవాళ నా జోబులో పైసలు ఉంటుంది. అది అంతే అంటారా? సో మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ఇమ్రాన్ గారు? అంటే ఇంత క్రౌడ్, ఇంత ఫాలోయింగ్. అల్మారీ అంటే బట్ ఎట్లా చూసుకుంటారా తెలుసా? ఇవి నా బట్టలు, ఇవి నా బట్టలు, మా వైఫ్ బట్టలు చూపిస్తాను. చూపిస్తే ఏం చేస్తావు? దాంట్లో ఒక్క దాంట్లో నావి. సో ఇటు చూస్తే మా వైఫ్ అల్మారీ ప్లేస్ ఆడ కింద కూడా నిండిపోయినాయి. అర్థమైందా? ఇట్లా చూసుకుంటా. సో అంటే అంత బాగా చూసుకుంటున్నారా? సరే ఓకే, బట్టలు అంటే ఓకే, అది పక్కన పెట్టండి. అంటే పర్సనల్ గా ఎలా చూసుకుంటారు? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? అసలు ఆయనకి టైం ఉండదు, బిజీ అంటాడు. ఆల్మోస్ట్ లేట్ నైట్స్ ఎక్కువ వస్తాడు, అదొక్కటే కోపం. తర్వాత అయితే బాగానే చూసుకుంటాడు, తర్వాత అంతా బాగానే చూసుకుంటారు. సో ఎప్పుడైనా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అలాంటివి ఏమైనా చెప్తారా? చాలా రేర్, ఎక్కువ చెప్పాలి. ఎక్కువ అంటే చెప్పారు. ప్రేమ మనసులో ఉండాలి, పైకి చూపిస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది ఆయనకి ఒకటి. ఓకే, సో మీరు ఎక్కువ చెప్తుంటారా? నేను బేబీ అనే పిలుస్తా. బేబీ బేబీ నేను బేబీ అని పిలవద్దంటాను. నేను పైకి ఇష్టం చూపిస్తా. పేరు ఉంది కదా, ఆ పేరుతో బేబీ అవన్నీ ఎందుకు మంచిగా అనిపిస్తుంది. పాపం తన ఉన్న baby పేరుతో తర్వాత మీరే బేబీ. నాకు బేబీ అంటే నాకు కుక్కలకు అనిపిస్తుంది. నేను అట్లా అనుకుంటా. ఎందుకంటే పిల్లికి అట్లా అట్లా దానికి పేరు పెడితే మంచి. ఇంత పెద్దగా ఉన్నా నేను, బేబీ అంటే ఎట్లుంటుంది? ఏవండి అనాలా? అసలు యాక్చువల్గా ఇమ్రాన్ గారు నేను ఒకటి ఏం చేయాలనుకున్నానంటే, బేసిక్గా అమ్మాయిలు తక్కువ చెప్తారు కదా లవ్ యూ మిస్ యూ అని, నేను సో తనతోనే ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా. చేస్తుంది, ఆమెనే నాకు ప్రపోజ్ చేసి. సో ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీ వైఫ్ కి మీ అవన్నీ కావు ఇప్పుడు, కావు. లేదు లేదండి, లే అట్లాంటి నేను అస్సలు చేయలేను. వద్దు ఏంటి? ఆహా కాదు కాదు, పక్కన చెప్పి చెప్పమంటే చెప్తాను. ఎవరికి? బయట వాళ్ళకి. లేలే అంటే నాకు ఎట్లా అంటే నేను ఇప్పుడు చెప్పలేను. సరే ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు మూసినా కానీ చెప్పలేను. సరే, తనంటే మీకు ఎంత ఇష్టం అనేది ఒక్క వన్ వర్డ్ లో. ఇష్టం అంటే ఆమెకి ఏమైనా కావాలంటే ఎప్పుడు అది తెచ్చి పెడతాను. అలాగా ఇష్టం అంటే నేను ఎంత ఇష్టం అని కూడా చెప్పచ్చు, కానీ దాంట్లో కనిపించదు. ఈమెకు ఒకటి అడుగుమని చెప్పండి, అది చేసి పెడతాం మీ ముందరనే, మీ ఛానల్ ముందరనే. ఏమని అడుగుమని చెప్పండి, మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. మంచి అవకాశం, తొందరగా. లవ్ యూ ఆ పప్పీలు తప్ప ఏమైనా ఇస్తా. పప్పీ అంటే ఏంటి సార్? ఏం లేదు, మా కుక్క. సో కెమెరా ముందు చెప్పండి చేస్తారంట. ఏమొద్దు, మీ నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తారా ప్లీజ్? ఇప్పటి వరకు అయితే అన్ని ఇచ్చినాడు. ఏమొద్దు, లేట్ నైట్స్ జల్దీ రావాలి ఇంటికి. డైలీ జల్దీ వస్తున్నా, మీకు లేట్ కనిపిస్తుంది. ఇది మాత్రం ఇంపాసిబుల్ రా. ఇంకేదైనా అడుగు. జల్దీ రావాలి, అది ఒక్కటే, ఇంకేమొద్దు. అన్ని ఉన్నాయి ఇప్పుడు జల్దీ వచ్చినా కానీ 1, 2 దాకా 3 దాకా అది ఏదో ఒకటి చిన్న చిన్న లొల్లి పండుకోవే దండం పెడతా అని అవుతుంది. నాకు ఇట్లా కోపం వచ్చేస్తుంది. ఏదో ఒకటి పొద్దు నుంచి ఉన్న మ్యాటర్ మొత్తం నేను ఇట్లా అలసిపోయి ఇట్లా వస్తా. అది ఇస్తుంది, ఆ పిండి ఈ పిండి, అది ఆ బట్టలు ఈ బట్టలు, ఆమె చూడ ఆమెకి ఇప్పించింది, ఆయన చూడ ఇది ఇప్పించారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయటనే ఉంటాడు. వచ్చింది అప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి మరి? అయితే రాత్రి పూట బట్టల గురించి మాట్లాడతారా? మరి అన్నం తిన్నావా లేదా, కాలు వచ్చాలా, ఏం తినాలా, ఏం వండాలా, అట్లా అడగాల. ఆయన చూడు వాళ్ళ హస్బెండ్ చూడు ఆమెకి అది ఇప్పించిండు, ఈమెకి ఇది ఇప్పించిండు. మరి ఉండదా అట్లా ఏమి అన్ని పెడుతున్నా కదా. మళ్ళీ మీకు ఇగో దేశంలో ఉన్న అన్ని వస్తువులు తెచ్చి ఇచ్చినా తక్కువనే ఇంకా అంటారు. మాకు అట్లా లేదు, చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా పోమంటే పోతాం. దేని అబ్బాయిలు అట్లాంటి వాళ్ళే, మీకు తెలియదు, మీరు అమ్మాయిలు కదా. కెమెరామెన్ ఏమన్నా చూసిన అట్లా తలకే అట్లా. ఓకే సరే, అక్కడ నుంచి అలా చాలా వైల్డ్ రెస్పాన్స్ వచ్చింది.
సో ఇప్పుడైనా సరే మాకు క్యూట్ రెస్పాన్స్ కావాలి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ట్రావెల్ మీ ఇద్దరు బాండింగ్? కాక్రోచ్ అరే లేకు లేకు బల్లి బల్లి అరే లేకు 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 జల్లి బల్లి బల్లి అరే 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 ఆగు 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 నీ షర్ట్ మీద పడ్డది ఆగు నువ్వు అట్లనే జరుగు జల్లి జల్లి ఆగు నీ ఆగు దీంతో తీసి ఆగు నిజంగానా? నీ ఇంకల్నే పడ్డది జరుగు ఇంకా జరుగు. అరే అది నీ మీదికి పోతుంది నువ్వు ఇట్లా లేకు జల్లి అటు జరుగు ఒకసారి జరుగు జరుగు అరే నాకు అట్లా ఆగు ఆగు బయట పోకు ఇటు ఇటు ఆగు 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 లేకు లేకు అరే ప్రాంక్ నీకు చూపిస్తా ఆగు ఫోటో చూపిస్తా ఆగు ఒకసారి ఫోటో చూపిస్తా. సీరియస్లీ నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా సడన్ గా లేసేటప్పటికి ఇమ్రాన్ గారు ఎప్పుడు వద్దు. యా, సో ఎన్నాళ్ళు బాండింగ్ మీ ఇద్దరిది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇయర్స్ ఏం కాదు, కొన్ని మంత్స్ లోనే మ్యారేజ్. 3-4 months అనుకోండి. 4 months కాదు, 6 months. హాయ్ హాయ్ అని మెసేజ్ వచ్చింది. నా లైఫ్ ఇలా హాయ్ 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 అంటే హాయిగా ఉన్నా నేను అంటే నిజం చెప్పు. నేను వచ్చిన లైఫ్ ఏం లక్ మళ్ళీ అదొక ఈమె వల్లనే నేను సెట్ అయినా. ఇలా ఈమె వల్లనే నా ఛానల్ అనేది నడుస్తుంది. ఈమె అడుగు లేకపోతే నా ఛానలే పోదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈమెకు తెలుసు. నేను చెప్తున్నా మనసులోంచి వచ్చింది. నేను మనసులోనే చెప్తున్నా. ఇది ఒకసారి మనసులో ఎక్కడ ఎస్ ఓకే. సో ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందా? అంటే 6 months లో ఓకే లవ్ ఇదంతా ఓకే, బట్ మ్యారేజ్ అయ్యి 3 years అంటే అదొక 6 months, ఆల్మోస్ట్ 4 years కదా. సో మరి ఈ 4 years లో ఈ లవ్, ఈ ప్రేమ అంతా కూడా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఏదైనా ఉంటే మాకు ఒక్కసారి ఇమ్రాన్ గారికి ఎక్స్ప్రెస్ చేస్తే చూడాలని ఉంది. కావాలంటే అతను కళ్ళు మూయిద్దాం. చెప్పు టైం చెప్పాలా? చెప్పు. అంటే మావి కొన్ని వాస్తులు ఉంటాయి. అంటే టైం వచ్చింది వాస్తు వచ్చింది, టైం అయింది. అట్లా లేదు మా గడి మా చూసారా, ఇతను మాత్రం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆవిడ ఏం చెప్తారు, ఎలా చెప్తారు ఏంటి అనేది ఇతను మాత్రం చెప్పాలి ఏంట. మన దగ్గర అలాంటివి లేవంట. లేవు అవన్నీ ఉట్టి ప్రేమలు ఎందుకు? ప్రేమ అవసరం వచ్చినప్పుడు చూపించాల. అతని వెర్షన్ సరే నువ్వు చెప్పరా. అతను అలా చెప్పిన వైల్డ్ ఆన్సర్ వచ్చింది. చెప్పు. ఏం చేసిరా ఇట్లా సిగ్గుపడుకుంటా నాకు ఇట్లా గాలం వేసి గుంజింది అలా నేను ఇట్లా కూర్చొని ఉన్నా. అందుకే ఆ మాటలన్నీ స్టాప్ అయిపోవాలంటే ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి నీ లవ్ ని. చెప్పు. డైలీ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అంటే ఈ రోజు చేయలేదు కదా ఇంకా. కొంచెం టిఫిన్ వండు అంటే వద్దులే ఇంటర్వ్యూ కలిసి ఉంటారు. లే బయటికి వెళ్ళి తింటా నేను తెచ్చుకొని. చెప్పు. ఒకప్పుడు నేను వండేది ఇష్టం. అంటే మా భార్య ఇన్సల్ట్ చేస్తున్నా అని కాదు, అంటే ఆమె ఇన్సల్ట్ చేస్తున్నా అని కాదు, అంటే ఇది ఒక ప్రేమ అన్నమాట. నేను ఎంత తిట్టినా ఏం చేసినా అదే లెవెల్ 12కే లేస్తుంది. అంటే నైట్ హస్బెండ్ ఏ టైంకి వస్తారో చెప్పమ్మా. లేట్ వస్తారో అందుకే మేము లేట్ గా లేస్తాం అన్నమాట. ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు చూసాం ఏ టైంకి లేస్తాం. ఈ డోర్ వేసామంటే అక్కడ బయట స్పేస్ ఉంది, ఒక పిల్లో ఒక అది పెట్టేస్తే హ్యాపీ పడుకుంటారు ఆఫ్టర్ 11 తర్వాత. అవును, నాకు అందుకే నేను మీకు అందరికి తెలియదు, ఇంకోటి తెలియదు ఏంటంటే కింద నాకు ఇంకో ఆఫీస్ రూమ్ ఉంది. దాంట్లో మెత్త, చెద్దరు, కూలరు అన్నీ పెట్టుకొని ఉన్నా. ఎప్పుడైనా లొల్లి అనుకో ఆడ పోయి వండుకుంటాను అట్లా. ఎందుకంటే లొల్లి అయినప్పుడు నేను కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అయినాం అనుకో కాలు మొక్కుమంటారు, అది ఎవరి ముందట కనిపించదు. అట్లనే అవుతుంది అన్న. ఏంటంటే నేను ఒక్కదాన్ని పడుకోలేను, భయం వేస్తుంది నైట్ టైంలో. అది ఆ వీక్నెస్ ని చూసి ఆడుకుంటాడు. తప్పదంతా ఇంకా ఏం చేయలేం. సరే పాపం మీకే టైం అయిపోతుంది. ఒక్కసారి ఆ బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్తే మాకు వినాలని ఉంది. పాలకూర పప్పు. ఇమ్రాన్ అన్న డైలాగ్ చెప్తారు కదా, చెప్పురా. మా మొగుడు తోపు అని అలా. పాలకూర పప్పు అక్కడ పంపని ఇది కట్టారమ్మా. ఇది వైరల్ అవుతుంది కాదు, వాళ్ళు చెప్పే డైలాగ్ నేను చెప్పిన అంటే అట్లా అంటారు కదా అని డైలాగ్. అది ఇప్పుడు రియల్ గా ప్రపోజింగ్ కావాలి. చెప్పు జల్లి చెప్పు. ఆడ గణేశుడు తీస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మా గణేశుడు తీసా ఈమె ఇంకా గంట మాట్లాడుతుంది ఇట్లానే.
మీకు ఏంటంటే పొద్దున నుంచి ఖాళీ ఉంది, ఎప్పుడు పోయి మాట్లాడాలని వెయిటింగ్లో ఉండే. ఇప్పుడు వచ్చిర్రు మేడం గారు. యాక్చువల్లీ మేడం బిగ్ బాస్లో ఉంటుండే, బాబు కొంచెం బిస్కెట్ అయింది. బిస్కెట్ కాలే అంటే అటు మన సైడ్ నుంచి పోవద్దు, అటు సైడ్ నుంచి రావాలని చెప్పి కొంచెం ఆగిపోయారు. లేకపోతే ఈ మాటికి ఉంటుండే. చెప్పు బేబీ ఈ జన్మకే కాదు ఈ జన్మకే బాధపడుతున్నానని, వచ్చే జన్మలో కూడా వచ్చే జన్మలో పెళ్లి నా చేసుకోవాలి. husband అయి ఉండాలి. అదే కోరుకుంటున్నా. అసలు ఏంటంటే అట్లా ఏంటి మీరేం పెట్టక్కర్లేదండి. సో ఏంటంటే లైఫ్లో పెళ్ళి చేసుకోవాలా, ఎట్లా అంటే మనకి ఇష్టపడేటోళ్ళతోనే చేసుకోవాలా. అట్లా చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఎంత సతాయించినా ఏం చెప్పినా ఫీల్ కారు. అరే మనము వాళ్ళ వెంకాల పడి చేసుకున్నాం అనుకోండి, నీకు నమ్మి వచ్చినా నువ్వు ఏం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, లొల్లిలు అయితే. అంటే ఈమె నాకు ఇష్టపడి ఆమెనే వచ్చింది అంటే ఈమెకి చెప్పే ఆప్షన్ లేదు. అప్పుడు నువ్వు ఫేమ్లో ఉన్నా చెప్పు, లేకుండా టిక్టాక్ లో లేకుండే, టిక్టాక్ లో లేకుండే నువ్వు నాటకాలు అప్పుడు క్యాబ్ డ్రైవ్ చేస్తుండే. టిక్టాక్ లో లేకుండేనా? ఇప్పుడే ప్రూఫ్ ఉంది, టిక్టాక్ చేస్తాను కూడా నాకు తెలియదు. నీకు ఇట్లుంటది మీద అన్ని అబద్ధాలు. అప్పుడు కూడా అబద్ధాలు చెప్పి వేసుకుంది. నా లవ్ స్టోరీ లాక్డౌన్లో ట్రాక్స్ ఉందన్నమాట. అటు చచ్చిపోతా అని ట్రాక్స్ మీద గురికింది. అందుకే నేను చేసుకోవాల్సి వచ్చింది. నాకు తెలియదు, పెళ్లి చేసుకున్నాక తెలిసింది లాక్డౌన్ టైం ట్రైన్లో నడవని. అది స్టోరీ నాది. అంటున్నావు ఇర్ఫాన్ చేస్తా. ఇర్ఫాన్ ఒకటి నేనేం ఉరకలేదు, అక్కడ మాట్లాడుకుందామని పిలిచిన. కింద మీద ఊపు ఇమ్రాన్ అన్న. సో ఇక మంజు సందడి. సో ఇక్కడ అయితే ఇమ్రాన్ అన్న కోసం అయితే గుంపు ఉన్నారన్నమాట. గల్లీ మొత్తము నిండిపోయింది. ఇమ్రాన్ గారు అటు వెళ్దాం. ఏంటండి ప్రేమ అది ప్రేమ అంటే బేసిక్ గా వ్యూవర్షిప్ లో లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తాము. ఈ లైవ్ లో చూస్తే మేము సేఫ్ గా మీ వెనకాల అనిపించింది. బట్ హ్యాట్స్ ఆఫ్ అండి, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ సంపాదించుకోవడం చాలా కష్టం. బట్ ఇంతమంది ఇప్పుడు ఇది చూసిరు, ఇంకా చాలా ఉంది ముందట. అవి చూపిస్తా, మనం చూసాం అన్న ఒకసారి. యాక్చువల్గా మీరు బిగ్ బాస్ సీజన్ 7 లో మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాము. నిజంగా ఈ సీజన్ బిగ్ బాస్ 7 లో మీరు నిజంగా ఉంటే వేరే రేంజ్ లో అవుతుండే. ఎందుకు పోలే అంటే లాస్ట్ వరకు ఆపిరు. ఇప్పుడు 99% అయితే వాళ్ళు బయట అయితే చెప్పొద్దు అంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇక కొంతమంది వీళ్ళ కాంటాక్ట్స్ అవుతున్నారు. ఇక మనకి ఏంటంటే అవుతుందా కాదా అని డౌట్లు ఉంటాయి. కానీ నేను 5 రోజులు వీడియోలు చేయకుండా వచ్చిన, అది అవుతుందేమో అంటున్నాను. ఒక మెయిల్ వస్తే అవుతుండే. సో నెక్స్ట్ టైం చూసాం, నెక్స్ట్ ఇయర్ పక్కా. కానీ అమ్మో అన్నా మీరు ఓకేనా? సీజన్ 8 లో ఇంతమంది ఫ్యాన్స్ ఓటింగ్స్ రెడీగా ఉంటారు. అంటే ఫస్ట్ టైం పెడుతున్నా కదా, చాలా గ్రాండ్ గా చేద్దామని ఇట్లా ప్లాన్ చేసిన. అంటే చాలా మంది ఇమ్రాన్ అనగానే ఒక ముస్లిం అని ఉంటది. బట్ వినాయకుడు అంటే ఇష్టమా మీకు? వినాయకుడు ఇష్టం అంటే ఇప్పుడు అన్ని దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు ఎట్లా అయిపోతున్నాయి అంటే ఇప్పుడు రాజకీయంలో అందరు కొట్లాట పెట్టేస్తారు, వాళ్ళు కొట్లాడుకోరు, జనాలు కొట్లాడుకుంటారు. దీనివల్ల ఒక అబ్బాయి మీద కేసు అయిందంటే లైఫ్ లాంగ్ బాధపడతారు. అప్పుడు ఏ రాజకీయం కూడా సపోర్ట్ చేయరు. ఇది మేము ఎందుకు తీస్తున్నాం అంటే, నేను ఒక ముస్లిం, బబ్బు ఒక హిందూ, గంగు ఒక క్రిస్టియన్. అంటే ఒక అందరు కలిసి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, మనం అందరం కలిసి మెలిసి ఉండాలా, ఎవరు కొట్లాడుకోవద్దు. 100 మాటలు చెప్పినా ప్రతి ఒక్కరికి ఒక హిందూ ఫ్రెండ్ ఉంటాడు, ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు. సో ఏంటంటే వీళ్ళ మాటలు చెప్పి మనం కొట్లాడుకోవద్దు, మనం అంతా కలిసి ఉండాలని ఒక మెసేజ్ పర్పస్ ఇది అంతా ఈవెంట్ అనేది నేను చేసిన. హిందూ ముస్లిం బాయ్ బాయ్ సో వెనకాల అయితే ఒక సెటప్ అదిరిపోయింది. ఇప్పుడే కలర్ పేపర్లు కూడా పడ్డాయి, ఎంట్రీ అదిరిపోయింది. గ్రాండ్ గా ఉంటుందని తెలుసు కానీ ఇంత గ్రాండ్ గా ఉంటుందని తెలియదు. కాదు, మీకు ఇంత క్రేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? డైలీ ఇట్లాగే ఉంటది కదా జనాలంతా కూడా. ఇది ఎంత అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా
ఈ feeling అభిమానం. అనేది రాదు. So, నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా వీళ్ళందరికి. అంటే ఇంతమంది పెద్దవాళ్ళు ఓకే, చిన్న పిల్లలు కూడా ఇమ్రాన్ మెయిన్ నాకు లేపిందే చిన్నపిల్లలు. చిన్నపిల్లలు చిన్నపిల్లలు చాలా మా ఇంట్లో కూడా పిల్లలు ఇమ్రాన్ అన్నని కలిపి అది ప్రేమ. వాళ్ళకి మాకు బాండింగ్ ఉంది. అటు వెళ్దాం, అటు చూసాం. ఒకసారి మీ డాన్స్ కూడా మేము లైవ్ లో డాన్స్ ఆడదాం, మీరు కూడా ఆడాలి. వీళ్ళంతా మా టీం అన్నమాట. సో ఈయన పేరు ముఖేష్ అండ్ నాని, గంగు, వీళ్ళంతా తెలుసుగా. సో వీళ్ళు పరేషాన్ బాయ్స్ టీం. అండ్ ఈయన వచ్చేసి మెయిన్ ఈయన మామ, ఇద్దరు కలిసి ఎక్కువ సపోర్ట్ చేసిరు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. సో మన గొలగిట్ అన్న ఉన్నాడు, వాళ్ళ అల్లుడు ఈయన, అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి ఇంతగానం ఈ స్టేజ్కి ఇంతవరకు. అంటే నేను ఇంట్లోనే ఉన్నా, మొత్తం వీలే చూసుకో. సో మెయిన్ థ్యాంక్స్ మనోని చెప్పాలని మీ ముందట తీసుకొని వచ్చిన. కానీ ఒకటి ఇమ్రాన్ గారు, ఈ క్రౌడ్, ఈ జనాలు అయితే లేదు, అమ్మ బాబోయ్, ఇట్లా చెప్పొచ్చు, ఇట్లా అయిపోయింది మా పరిస్థితి. అది ప్రేమ, అది ఏం చేయలేము. అంటే ఇప్పుడు ఈ ప్రేమ అంతా మిక్స్ చేసి ఒక్కసారి మీరు డాన్స్ చేస్తే ఆడదాం, డాన్స్ ఆడదాం. ఒక 2 minutes. మీకు ఊపిరి ఆడతలేదని నేను తీసుకొని వచ్చిన. అదే ఏంది వాళ్ళు పూజ ఆయన సెట్ చేసుకుంటారు, పెద్ద పూజ అవుతుంది. 7 వెరైటీస్ ఆరతిలు తీస్తున్నారు. సో ఆ పూజ గురించి ఇప్పుడు నేను ఆడ ఉన్నా అనుకో, ఆ సామాన్లు పెట్టడానికి కాదు. సో అట్లా అని నేను ఇటు వచ్చినా అనుకో, ఆడ పెట్టుకోనికి అవుతుంది అని. సూపర్. నీకు కూడా మస్తు ఫ్యాన్స్ ఉన్నారు కదా. చెప్పి మాట్లాడరా. ఇమ్రాన్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదక్క? నిజంగా లేదు. ఒకసారి ఆ సాంగ్ పాడవా? నాకు తెలుసు నిన్ను ప్రేమిస్తానే, నాకు తెలుసు मैं कोई ढूंढ रहा हूँ, एक बार आए तो ले लेके आओ ना. वहाँ आए तो मेरे को पूरा वो कर दे रहे. स्टार्टिंग में अरे इधर आओ, इधर आओ. ఇది ఏంటి ఇంత ఎమోషనల్ గా, ఇంత బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? మెయిన్ ఆగండి, సో మెయిన్ అన్ననే. ఏంటంటే ఇక్కడ దాకా ఇవాళ ఇంత సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అవుతుందంటే అన్న మాకు, అంటే నాకు పెద్ద చేయి అనుకోండి. అన్న ఎప్పుడు అన్న నేను ముందట పెట్టలే, కానీ ఇవాళ ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంత సక్సెస్ ఇచ్చిన తర్వాత మన అన్న చూపించుకోవాలి. बोलो जी, हाय बोलो. अरे हाय समीर क्या है? समीर इधर इधर. అమ్మాయిల దగ్గరికి రాడా? జై బోలో గణేష్ మహారాజ్ కి. इरफान हाय बोलो, हाय बोलो, हाय हाय बोलो. नए सूरत है ना. నిజగరి మగ నిజగరి పా